ఋతుమహారాజు ప్రతీకాలు. సో ఈ చాప్టర్లో ఏంటంటే మనకి మొత్తం వచ్చేసి 52 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 52 శ్లోకాస్ని కూడాను 5 డివిజన్లుగా మనకి విభజిస్తారనమాట. సో ఈ 5 డివిజన్లో ఏమున్నాయి అంటే మనకి ఫస్ట్ 1 నుంచి 10 కూడాను మనకి ఆ, మన మైత్రేయుడు అనమాట విదురుడికి చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే ఏ విధంగా ఈయనకి స్వాగతం పలికారు, అక్కడ అన్ని చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది ఆయన తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆయనకి స్వాగతం పలికారు అనేది మనము ఫస్ట్ ఆ 1 నుంచి 6 శ్లోకాల వరకు చూస్తాము. కానీ ఆ తర్వాత 7వ శ్లోకం నుంచి ఏంటి అంటే సూత గోస్వామి చెప్తాడనమాట. మళ్ళీ మనకి వెనక్కి వెళ్తుంది. సూత గోస్వామి ఎవరికి చెప్తున్నారు? స్థానకాది ఋషులకు. సౌనకాది ఋషులకి. వెరీ గుడ్. ఓకే. సౌనకాది ఋషులకి అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎంత బాగా వెల్కమ్ చెప్పారు అన్ని అంటే మనకి ఆశీర్వాద మనం చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే కృష్ణుడు మనకి ద్వారకాకి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఏ విధంగా ఆశీర్వాదం పలికారో అదే రేంజ్ లో ఈయనకి కూడా అందరు వెల్కమ్ చెప్తారు, స్వాగతం పలుకుతారు అనమాట. ఆ తర్వాత సూత గోస్వామి ఇంత బాగా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ విదురుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఇంత మంచి అతన్ని గురించి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. సో నాకు ఇంతటితోటి ఎండింగ్ చెయ్యొద్దు, నాకు ఇంకా చెప్పు, ఇంకా భగవంతుడి గురించి అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడైతే సూత గోస్వామి ఇలా అన్నారు అని చెప్పి చెప్తుంటే ఆయన అలా పరిపాలించాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, చాలా చక్కగా అయింది అని చెప్పి చెప్తుంటే ఈయనకి తపన వచ్చేస్తుంది అనమాట. అమ్మో అప్పుడే అయిపోతుందా, పృథు మహారాజ్ గురించి వినడం అయిపోతుందా అనేసి, లేదు లేదు ఇంకా కొంచెం నాకు చెప్పు పృథు మహారాజ్ గురించి, నాకు ఇంకా వినాలని ఉంది అని చెప్పేసి మైత్రేయుడిని విదురుడు అడుగుతాడు అనమాట. అప్పుడు మళ్ళీ మైత్రేయ మహాముని మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. సో అప్పుడు 11 నుంచి 20 శ్లోకాల వరకు కూడా ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నారు. ఆ యజ్ఞంలో ఎప్పుడైతే దేవతలు అందరూ ఉంటారు వాళ్ళందరి మధ్యలో పృథు మహారాజు ఎంత అందంగా ఉన్నాడు అనేసి ఆయన పరిపాలించే విధానాన్ని, ఆయన ఎలా ఉన్నాడనే సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా మనకి చెప్తారనమాట అక్కడ. సో 20 శ్లోకాల వరకు. ఆ తర్వాత 21 నుంచి ఏంటంటే మనకి 35 శ్లోకాల వరకు కూడా, 36 శ్లోకాల వరకు కూడా పృథు మహారాజు ఏంటంటే అక్కడ ఉన్న సభ్యులందరినీ చూసి, అక్కడ ఏంటంటే వైష్ణవులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, ఆ మామూలుగా ప్రజలందరూ ఉంటారు, భక్తులు ఉంటారు, వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడనమాట. సో ఒక ప్రజలుగా ఉండి మీరు ఏం చెయ్యాలి అంటే అసలు మెయిన్ ఏంటి అంటే భగవంతుని మనం మర్చిపోకూడదు. అంతా కూడా మనకి భగవంతుడే. భగవంతుని యొక్క మనము ఆయనకి సేవ చెయ్యాలి అని అనుకుంటే మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి భక్తి అనేది మొదలవుతుంది మనలో. ఆయన యొక్క చరణాలను పట్టుకున్నాము అంటే మనకి భక్తి మొదలవుతుంది అని అనేక రకాలుగా భగవంతుడి గురించి మనం భగవంతుడి సేవ చేసుకోవాలి. అదే మనకి అత్యుత్తమమైన మార్గము. మీరందరూ ఎప్పుడైతే భగవంతుడి సేవ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మీ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ధర్మం ఉందో దాన్ని పాటించుకుంటూ ఉన్నారు అంటే అదే నాకు మీరు ఇచ్చే పెద్ద సేవ అని చెప్పేసి మీరందరూ ఈ విధంగా ఉంటూ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి అనేసి కృతజ్ఞత చెప్తూ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడనమాట. అక్కడ అయిపోయిన తర్వాత 36 శ్లోకాలు చాలా బాగుంటాయి ఈ శ్లోకాలన్నీ కూడాను. ప్ర ఆ ప్ర ఏదైతే పృథు మహారాజు అక్కడ ప్రజలకు చెప్తున్నాడో అవన్నీ మనకి వర్తిస్తాయి అన్నమాట. మనం ఏం చెయ్యాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇందులో. ఆ తర్వాత మనకి 37 నుంచి 44 శ్లోకాల వరకు కూడా పృథు మహారాజు మళ్ళీ బ్రాహ్మణులని వైష్ణవుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. మీరు ఎంత గొప్పవాళ్ళు అనేది, మీరంటే భగవంతుడికి ఎంతో ఇష్టము, మీకు భగవంతుడు అంటే ఇష్టము, భగవంతుడికి కూడా మీరంటే ఇష్టం, మీరు సేవ చేస్తే భగవంతుడి సేవ చేసినట్టే అని చెప్పేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి అనేసి మళ్ళీ వాళ్ళని కూడా అడుగుతాడనమాట. ఆ విధంగా వాళ్ళ గురించి పొగుడుతూ వాళ్ళ గురించి మొత్తం 44 శ్లోకాల వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి పృథు మహారాజు ఎప్పుడైతే ఈ విధంగా అందరినీ పొగడడం అందరికీ చెప్తాడో, సూచనలు ఇస్తాడో, ఇచ్చిన వెంటనే వాళ్ళందరూ ఆనందంతో తిరిగి ఆయన్ని పొగుడుతారు అనమాట. పృథు మహారాజుని పొగడడం మొదలు పెడతారు. అది మనకి 45 నుంచి 52 శ్లోకాల వరకు ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మాకు నీలాంటి అతను గురువుగా దొరకడం, ఒక ప్రతినిధిగా దొరకడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అనేసి వాళ్ళు కూడా పృథు మహారాజుని పొగుడుతారు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ 5 భాగాల కింద ఈ 52 శ్లోకాల్ని విభజించడం జరుగుతుంది. సో ఇవాళ మనం మాక్సిమం ఎంత కుదురుతుందో, ఆల్రెడీ మనకి 2:45 అయింది, చూద్దాము ఎంత కుదురుతుందో ఒక అరగంటలో మనము చూద్దాము ఈరోజు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మొదటిది ఒక్కసారి చెప్పరా మాతాజీ, ఒక 1 to 7. 1 నుంచి 10 వరకు మనకేంటంటే వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి ఆ పృథు మహారాజుని స్వాగతించారు అనేది మనకి. కానీ దాన్ని మళ్ళీ మనం డివిజన్ చేసుకున్నామంటే 1 నుంచి 6 వరకు కూడా ఆయనకి సుగంధ ద్రవ్యాలతోటి ఆరతులతోటి ఏవైతే సుమంగళాన్ని కలిగిస్తావి మనకి బారాత్ మనకి అది అన్ని మోగిస్తారు కదా మంగళ వాయిద్యాలన్నీ, వాటితోటి ఆయనకి ఏ విధంగా స్వాగతం చెప్పారు అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే సూత గోస్వామి చెప్తూ ఉంటాడు ఈ విధంగా వాళ్ళకి స్వాగతించారు. ఆ తర్వాత భగవంతుడు సారీ పృథు మహారాజు ఏ విధంగా ఆ, ఆయన కర్తవ్యాన్ని అంత సరిగ్గా చేసుకుంటూ ఆయన నిష్క్రమించింది కూడా చెప్తారనమాట. అది చెప్పేటప్పటికి ఇక్కడ విదురుడికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, అయ్యో అప్పుడే అయిపోయిందా ఇంకా చెప్పడం అనేసి. లేదు లేదు నాకు ఇంకా వినాలనుంది పృథు మహారాజ్ గురించి, అంత గొప్ప భక్తుడు కదా నాకు ఇంకా చెప్పండి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు మనకి 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు కూడాను ఆయన ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. ఆ యజ్ఞాన్ని గురించి, ఆ యజ్ఞంలో ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అంటే ఒక తారల మధ్యలో ఒక చంద్రుడు ఎలా ఉంటాడు ఆ విధంగా ఎలా ఉన్నాడు అనే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఆ యజ్ఞం జరగటానికి అందరూ అక్కడ గుమికూడతారు కదా, గుమికూడినప్పుడు ఈయన చెప్పడం మొదలు పెడతారు సభాధ్యక్షులందరికీ మధ్యలో వాళ్ళందరికీ ప్రజలకు అందరికీ కూడా ఒక హితోపదేశం లాగా చెప్తాడనమాట. మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటి అని. అది మెయిన్గా మన కర్తవ్యం భగవంతుడిని తృప్తిపరచడము, మనం మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ అది చేస్తే మనకు కూడా నెరవేరినట్టే, జీవిత లక్ష్యాన్ని మనం కోరుకున్నట్టే అనేది. ఆ శ్లోకాలన్నీ కూడా మనకి 36 దాకా వస్తాయి అన్నమాట. 37 నుంచి 44 వరకు వైష్ణవుల్ని బ్రాహ్మణుల్ని పొగుడుతూ ఆయన మళ్ళీ ప్రశంసిస్తారనమాట. ఆ తర్వాత మనకి వీళ్ళందరూ కలిసి మళ్ళీ పృథు మహారాజుని పొగుడుతారు. అది 45 నుంచి 52 శ్లోకాల వరకు. ఓకేనా? ఓకే మాత, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ మౌక్తికై कुसुमस्रग्भिर्दुकूलैस्वर्णतोरणैः महासुरभिर्धूपैर्मण्डितं तत्र तत्र वै. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. కనుకోండి మాతాజీ. చదవనమ్మా. చదవండి. మైత్రేయువాచ మౌక్తికైః కుసుమస్రగ్భిర్దుకూలైः స్వర్ణతోరణైः మహాసురభిర్ధుపైర్మండితం తత్ర తత్ర వై. మైత్రేయముని విదురునితో పలికెను, రాజు పురమున ప్రవేశించినప్పుడు అది ముత్యములతోనూ పూమాలతోనూ సుందరముగు వస్త్రములతోనూ బంగారు తోరణములతోనూ అతి సుందరముగా అలంకరించబడి ఉండెను. సుగంధ ధూపముచే నగరమంతయు సువాసనతో నిండెను. హరే కృష్ణ. సో ఎప్పుడైతే భగవంతుడు అక్కడి నుంచి బ్రహ్మవర్త నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడో, ఎప్పుడైతే ఆ పురంలోకి అంటే వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అవుతాడో, అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన ఇప్పుడు మనకి ఎలా అయితే రాముడు తిరిగి వస్తున్నప్పుడు, లేకపోతే ద్వారకాకి భగవంతుడు వెళ్తున్నప్పుడు, సో ఏ విధంగా వాళ్ళందరూ అలంకరించి కళ్యాపులు చల్లి ఎలా ఉంచారో ఎంత విధిగా, అదేవిధంగా ఇప్పుడు మనకి కూడా చూడండి భగవంతుడిని ఆ ఏమంటారు దీనికి తీసుకొస్తారు కదా మాతాజీ బయటికి, పల్లకి సేవ, పల్లకి సేవ లేకపోతే ఊరేగింపు వాళ్ళ ఊరేగింపు ఊరేగింపు ఊరేగింపు. ఊరేగింపు వాడు ఎస్ మాతాజీ. ఊరేగింపు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తాము మనం? అందంగా ఆ అలంకరిస్తాం. రోజులన్నీ శుభ్రంగా చేస్తాం వారు మాత. వస్తారు, మొత్తం వారు అంతా వస్తారు, చేసి హారతులు ఇస్తారు, వారు పోస్తారు, ఆరతులు ఇస్తారు. దానికి ముందేంది రోడ్ అంతా కొబ్బరికాయలు కొడతారు. చిమ్మేసి ముగ్గులు వేస్తారు, ముగ్గులు కూడా మన ఇంటి వేస్తారు. ముందంతా ఏం చేస్తాం, చిమ్మేసి మంచిగా ముగ్గేసి రెడీగా ఉంచుతామా లేదా భగవంతుడు వస్తున్నాడు అనేసి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రాజు కూడా భగవంతుడితో సమానమే కదా వాళ్ళకి. అదిగాకేంటి ఆయన భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది వస్తున్నాడు, ఆయన యజ్ఞాలు చేసి వస్తున్నాడు కాబట్టి ఆయనకి వెల్కమ్ ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో ముత్యాలతోటి పూమాలలతోటి బంగారు బంగారు తోరణాలు అన్నిటి కూడా అలంకరించి ఊరంతా కూడా అన్నమాట. అది ఒక పండగ లాగా ఉంటుంది. మా ఊర్లో అలాగే మాకు 9 రోజులు ఇవి జరుగుతాయి అన్నమాట. అమ్మవారివి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే మాకు ఊరంతా అలాగే అలంకరించి ఉంటుంది. హళారాలు హళారాలు వస్తాయి కదా, అవును మాత, హళారాలు. అవును మాత. ఊరంతా కూడా అలంకరించి ఉంటుంది, ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనపడుతూ ఉంటుంది. సేమ్ అలాగే అనమాట. అందరం మంచి మంచి బట్టలు వేసుకొని ఉండడము, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టాలు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే అన్ని తోరణాలతోటి అన్ని కూడా అలంకరించబడి ఉందన్నమాట. ఇంకా అంతేకాకుండా మెయిన్ గా సుగంధ ధూపం అన్నమాట. ఎక్కడ చూసినా మంచి స్మెల్. నాకు ఈ మంచి స్మెల్ అంటే నేను మొన్న ఆ, ఆ,
అమెరికా యుఎస్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి సెయింట్ లూయిస్లో ఉంటాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మాతాజీ. టెంపుల్ అంటే మొత్తం అంత మంచి గోపురంతో చాలా బాగుంది. అన్ని దేవుళ్ళని పెట్టుంది. అయితే అక్కడికి టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మన ఇండియాలో ఒక మంచి వాసన వస్తుంది చూసారా, టెంపుల్లో వస్తుంది. అంత వాసన చూస్తే నాకు ఒక్కసారి అమ్మయ్య నేను ఇండియాలో ఉన్నానా అనే ఫీలింగ్, తిరుపతిలో ఉన్నానా అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. అంటే ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మనకి ఆ భగవంతుడు ఊరేగింపు వెళ్ళిన తర్వాత కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా ఏంటంటే మొత్తం ఆ సుగంధ ధూపం ఏంటంటే మొత్తం ఊరంతా నిండు ఉందన్నమాట. అంతలాగా వాళ్ళు చేశారు. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకేం చెప్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ యూజ్ చేసినవి ఏవైనా కూడాను కెమికల్స్తో ఉన్నాయా ఇందులో? ఉండవు. లేదు మాతాజీ. ఏమీ లేవు. అన్నీ కూడాను ఏ విధంగా ప్రకృతితో తయారైనవి అనమాట. ప్రకృతిలో నుంచి వచ్చినవే అన్నీ కూడాను. సో ఎప్పుడైనా సరే ఈ ప్రకృతితో ఉన్న వాటిని మనం యూజ్ చేయాలి. దానివల్లనే మన నాగరికత అనేది తెలుస్తుంది అనేసి ప్రపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మనకి కొంచెం బాగా ఉన్నాయంటే సెంట్లు వాడడాలు, రకరకాలవేవో చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికన్నా కూడాను ఈ ప్రకృతితో ఉన్న వాటితో చేస్తేనే దానికి ఆధ్యాత్మికత అనేది కూడా వస్తుంది అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ చూడండి వెనకడికి ఎక్కడికి వెళ్ళాం మనం, పెళ్లిళ్ళు చేస్తుంటే కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ఎకో ఎకో వాడుతున్నారా లేదా? ఎస్. డెకరేషన్ కూడాను. ఓకే, నో ప్లాస్టిక్, నో అని ఎన్విరాన్మెంట్ పాడు చేసేయొద్దు అనేసి మళ్ళీ వెనకటికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే మధ్యలో అంతా కూడాను డిఫరెంట్గా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనకటికి వెళ్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనకి అలాంటి ఐశ్వర్యం అనేది మనకి మానసిక స్థితిని పెంచుతుంది. ఆ వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఆ విధంగా ఆయనకి వెల్కమ్ చెప్పారు. అంతా చాలా చక్కగా అలంకరించి ఆయనకి స్వాగతించారనమాట. చందానాగురుతో యాత్ర రథ్యా చందనం చత్వర. హరే కృష్ణమ్మ. చందానాగురుతో యాత్ర రథ్యా చత్వర మార్గవత్ పుష్పాక్షత ఫలైస్తోకైర్ లాజైరచ్చరి రచ్చభిరర్చితం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చందనాగురుతో యార్ధ్ర రథ్యా చత్వర మార్గవత్ పుష్పక్షప్తఫలైస్తోకై ఫలై అర్చితం. ఎస్ నగరములోని అన్ని వీధులలో, రహదారులలో, ఉద్యానవనములలో చందనాగురు మిశ్రితము జలము చల్లబడెను. అక్షతముకు ఫలములు, పుష్పములు, యవాంకురములు, ఖనిజములు, దీపములు వంటి మంగళమయ సామగ్రి ఏర్పాటు చేయబడి ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణమ్మ. సో అందరూ ఏంటంటే అక్కడ అన్ని వీధుల్లో రహదారులు, ఉద్యానవనాల్లో కానీ అన్ని చోట్ల కూడా చందనము అప్లై చేశారనమాట. ఆ చందనంతో ఉన్న నీళ్ళన్నీ కూడా మనకి అదే కళ్ళాపు చల్లుతామంటారు కదా మనకి, ఆ విధంగా దాంతోనే మొత్తం అంతా శుభ్రం చేసి అవన్నీ చల్లేసి ఉంచారనమాట. ఇంకా ఏంటంటే ఫలాలు, పుష్పాలు అవన్నీ కూడాను అన్నీ కూడా అంటే మనకి ఎలా అయితే మనం ఆరతి ప్లేట్ రెడీ చేసుకుంటూ ఉంటామో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాటిని కూడా సర్దేసి అన్ని రెడీగా పెట్టుకొని ఉంచారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇవి ఏవైనా కూడాను ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అవుతూనే ఉంటాయి. ఇక్కడే కాదు, మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మన ఈ చందనం అన్నాం అనుకోండి, మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? మనకి చందనం అంటే భగవంతుడి మనకి ఆ, ఈ అష్టసకులు ఉన్నారు కదా, దాంట్లో విశాఖ విశాఖ ఏం చేస్తూ ఉంటుంది? లాస్ట్ విశాఖ కాదు, మాతాజీ ఆతో ఏమొస్తుంది మాతాజీ? అనంగమంజరి మాత. అనంగమంజరి. అనంగమంజరి చేసే డ్యూటీ ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా చందనాన్ని అప్లై చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విశాఖ వచ్చేసి మనకి వింఛారం ఊపుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ ఏవైతే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో జరిగేయే. మళ్ళీ మనకి ఇక్కడ కూడా భగవంతుడికి స్వాగతించడానికి మనం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాము అనేది మనం తెలుసుకున్నాము. సబృంధై కదలీ స్తంభైః పూగపోతై పరిష్కృతం తరుపల్లవామాలాభిః సర్వథా సమలంకృతం.
హరే నేను కృష్ణ చదవనా మాతాజీ. మాతాజీ? నాకు చంద్రిక మాత చదువు. సబృందై కదలీ స్తంభైః పూగపోతై పరిష్కృతం తరుపల్లవమాలాభిః సర్వత సమలంకృతం. రహదారి కూడళ్లలో ఫల పుష్ప గుత్తులు, కదళీ స్తంభములు, పోకమట్టలు ఉంచబడెను. ఈ అలంకరణలన్నీయును కలిసి సర్వత్రా శోభాయమానముగా కనపట్టెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మనం చూసేయం మాతాజీ. ఎప్పుడైతే భగవంతుడు మనకి బ్రహ్మోత్సవాలు కానీ, ఇప్పుడు తిరుపతి వెళ్ళాము అనుకోండి, బ్రహ్మోత్సవాల టైంలో అసలు డెకరేషన్ చూసామంటే కళ్ళు చెదిరిపోతాయి మనకి. ఎందుకంటే ఆ 9 రోజులు ఎక్కడ పడితే అక్కడ పువ్వులు పళ్ళు వేలాడదీసి ఉంటాయి, అన్ని డెకరేషన్లు చేసి ఉంటాయి కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా భగవంతుడు వస్తున్నాడు. భగవంతుడు అంటే పృథ్వీరాజు. సో ఆయన వస్తూ ఉంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి ఈ పోక చెక్కలు అంటాం మాతాజీ. ఈ పోక చెక్కల్ని మనము యాక్చువల్గా చూడాలి అంటే మనం తినకూడదు అంటాం కదా. పోక చెక్కలు తినచ్చా మనం? తింటారు మాతాజీ, కట్ చేసుకొని ఆకుల్లో వేసుకుంటారు. తినకూడదా? ఎస్ మాతాజీ తింటారు కదా. అదే యాక్చువల్గా తింటారు కానీ మనం తినకూడదు మాతాజీ. ఎస్, అది వేరండి, ఇది వేరు. మనం మనం పూజలలో తినం. పెట్టేది వేరు, మనం తినేది వేరు. యా, కరెక్ట్ మాతాజీ. యా, ఏంటంటే ఇది కొంతమంది ఏంటంటే దాన్ని అంటే ఈ కిళ్ళీల్లో వాటిలో వాడతారు చూడండి మాతాజీ. ఆ టైపుగా మనం తినకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇది భగవంతుడికి మాత్రమే వాడాలి. సో మీరు మామూలుగా కనుక ఈ పోక చెక్క అనేది డైరెక్ట్గా తిన్నారనుకోండి, మీకు గొంతు పట్టేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో అబ్జర్వ్ చేశారో లేదో, నాకైతే ఆ ప్రాబ్లం. తిన్నాను మాతాజీ. నాకు తెలియనప్పుడు చిన్నప్పుడు తిన్నాను మాతాజీ. గొంతు చాలాసేపు రాదు మాతాజీ. ఇప్పుడైతే ఎప్పుడు మీకు నాకు 10 years ఉన్నప్పుడు తిన్నాను మాతాజీ. ఇక్కడ పట్టేసినట్టు అది అయిపోతుంది. ఓకే, ఎనీహో ఇవేంటి అంటే ఇవన్నీ కూడాను మనకి ఈ పూలు గుత్తులు కానీ, అరటి పండ్లు కానీ, ఈ ఆకు ఒక్క కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా మనకన్నా కూడా భగవంతుడికి ఎక్కువగా వాడుతూ ఉంటాము అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం తినకూడదు అని కాదు మాతాజీ, జస్ట్ నేను చెప్తున్నాను. ప్రజాస్తం దీప బలిభిః సంభృతాశేష మంగళైః అభియుర్మృష్ట కన్యాశ్చ మృష్టకుండల మండితాః. హరే కృష్ణ మాతాజీ. చదవమ్మా. ప్రజాస్తం దీప బలిభిః సంభృతాశేషమంగళైః అభిర్ముష్టకన్యాస్య ముష్టకుండలమండితాః. శీల ప్రభుపాద. రాజు నగరద్వారమున ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు, పుష్పములు, పెరుగు వంటి పెక్కు మంగళ ద్రవ్యములతో స్వాగతం ఇచ్చిరి. నానా విధములకు ఆభరణములను ముఖ్యముగా ఒకదానికొకటి తాకినట్లు కర్ణకుండలములను దాల్చినట్టి పెక్కు సౌందర్యవతులకు కన్యలు కూడా రాజును ఆహ్వానించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళు ఇంకా ఏ విధంగా అంటే దీపాలు ఆరతిస్తూ ఉన్నారు, ఆరతి ప్లేట్లు రెడీగా పెట్టుకొని ఉన్నారు. సో ఆరతి రెడీ ఇచ్చారు. ఇంకోటి మనకి మన వైపు తక్కువ మాతాజీ, పెరుగుని వాళ్ళు మంగళకరంగా అంటే ఎందుకంటే నార్త్ వైపు చూసారనుకోండి మీరు, వాళ్ళకి ఏదైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి కంపల్సరీ పెరుగు చక్కెర కలిపి తినిపిస్తారు మంచి జరగాలి అనేసి. మరి మనకు దగ్గర ఉన్నట్టు నేనైతే నాకు గుర్తులేదు. ఎవరైనా పెద్దవాళ్ళు మీరు చెప్పండి మాతాజీ, ఎవరైనా ఉన్నారా? ఆ ఆచారం మనకి లేదు మాతాజీ ఇక్కడ. లేదు కదా. యా. లేదు. సో మనకి ఏంటంటే మనకి యాక్చువల్గా ఆరతి ఇవ్వడం కూడా ఉండదు మాతాజీ. ఏదైనా పనికి వెళ్తున్నా వస్తున్నా ఆరతి ఇవ్వడం మనకి ఇవ్వడం ఉండదు. కానీ మీరు నార్త్ వైపు చూసారనుకోండి, మనం ఏదైనా పనికి వెళ్ళి మళ్ళీ పని చేసుకొని వచ్చినా కూడా మనకి ఆరతి ఇస్తారు. అక్కడ వాళ్ళకు ఉంటుంది ఆచారం ఏంటో. మనకు ఓన్లీ ఏంటంటే పెళ్ళయి వస్తున్నప్పుడు, లేకపోతే తిరుపతి వెళ్ళి వస్తేనో అట్లాగే మనకి తీస్తూ ఉంటారు. కానీ లేకపోతే మనకి తక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే మాతాజీ కరెక్ట్, అవును. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి ఆరతి ఇచ్చేసి ఆయనకి స్వాగతం పలికారనమాట. ఇంకోటి మనకి చూడండి, ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతూ ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో పూలు ఇవ్వడానికి, పన్నీర్ చల్లడానికి ఎక్కువగా ఎవరిని పెడుతూ ఉంటారు? లేడీస్ ని పెడతారు మాతాజీ. లేడీస్లో కూడా కన్నె పిల్లల్ని పెడతారు. కన్నె పిల్లల్ని పెడతారు. ఎందుకంటే ఆ కన్నె పిల్లలు అనేది ఒక శుభ సూచకం అనమాట. వాళ్ళతో అంటే ఎట్లా అంటే ఇప్పుడు కన్య పూజ అని చేస్తారు నార్త్ వాళ్ళు మాతాజీ. వాళ్ళు చూశారు అంటే మీరు ఆ ఆడపిల్లలు అంటే వాళ్ళకి ఎంత అంటే
మనకి కూడా చెప్తారు లక్ష్మీదేవితో సమానము అది అని చెప్తారు కదా. సో అందులో కూడా ఇంకా మగవాళ్ళ టచ్ అనేది తగలని ఆడపిల్లలు అంటే వాళ్ళు ఇంకా ఎంతో శుభసూచకం అనమాట. అందుకే వాళ్ళని ముందు పెడతారు ప్రోగ్రాంలో కంపల్సరీ. వాళ్ళని చూసుకుంటూ లోపలికి వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా రెడీ అయిపోయి ఆ పిల్లలు వాళ్ళందరూ కన్యలు కూడా వచ్చి వాళ్ళు కూడా రాజుని లోపలికి ఆహ్వానించారనమాట, రండి అని చెప్పేసి. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. ఇవేంటంటే మొత్తం అంతా కూడా ఈ వైదిక నాగరికత అంటే ఎలా ఉంటుంది అంటే మనకి పైన చెప్పిన అన్ని కూడా ప్రకృతికి సంబంధించినవి. పోక చెక్కలేంటి, అరటి పళ్ళు ఏంటి, ధాన్యాలు, పెరుగు, సింధూరం ఇలాంటి వాటిని అన్నిటినీ కూడాను వాడతాము. సో సేమ్ ఇదే మనకి ఒక్కోసారి పెళ్లి కొడుకుని కానీ, ఒక రాజుని కానీ, గురువుని కానీ, మనకి గురువు వస్తుంటే ఇప్పుడు ప్రపాద వచ్చే ముందు ఏ విధంగా స్వాగతించేవారు, డ్రమ్స్ తోటి వీటన్నిటితోటి బాగా వెల్కమ్ చెప్పి తీసుకెళ్తూ ఉండేవారు కదా. సో ఇవన్నీ కూడాను ఈ మనకేంటి ఇప్పుడు గురువు వస్తున్నారు అంటే ఆ కొంచెం సేపే ఉంటుంది, కానీ వీళ్ళేంటంటే మొత్తం జయప్రకాష్ గురు మహారాజ్ వచ్చేటప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు చూడాలి మాతాజీ, అక్కడ మొత్తం మాయాపూర్ స్టార్టింగ్ నుంచి మొత్తం టెంపుల్కి వెళ్ళే వరకు కూడా ఇప్పుడు మనం ఏదైతే చూసామో అదే సినారియో చూస్తారు మీరు. సో ఆ గురువుని కూడా ఆ విధంగా వాళ్ళు వెల్కమ్ చెప్పి తీసుకొచ్చారు. ఓకే. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు, ఇది భగవంతుణ్ణి ప్లస్ మనకి గురువు గారిని కూడా మనం ఈ విధంగా రాజుని కానీ, గురువుని కానీ, పెళ్లి కొడుకులను కానీ ఈ విధంగానే స్వాగతించి తీసుకొస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏంటంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మగ చెయ్యి అనేది తాకనట్టు వాళ్ళు కుమారులు అయితే ఎవరుంటారో కుమారీలు వాళ్ళు మంగళకరము అని చెప్పేసి చెప్తున్నారు. అది ఇప్పటికి కూడా ఉంది మనకి. అంతేకాని ఇంకోటి ఏంటంటే ప్రపాదుల వారు మనకి మెయిన్గా ఆడపిల్లలు అంటే వచ్చేది వెంటనే చెప్తూ ఉంటారు కదా మనకి. మనువు ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు ఆడపిల్లలు తండ్రుల రక్షణలో ఉండాలి, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకు రక్షణలో ఉండాలి అని చెప్తూ ఉన్నారు కదా. అది మనకి స్త్రీ వర్గానికి ఎప్పుడు కూడా మంచిది అని చెప్పేసి మనకి పూర్తి ప్రపాదులు వారు చెప్తున్నారు. శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చేద్విజాం వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః. హరే హరే కృష్ణ. కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి హరే మాతాజీ. కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి సరోజ మాతాజీ. శంఖదుందు విఘోషేణ బ్రహ్మఘోషేణ చర్వీజాం వివేశ భవనం వీరం స్తూయమానో గతస్మః గతస్మయః. గతస్మయః. తాత్పర్యము: రాజు ప్రాసాదమును ప్రవేశించినంతటా శంఖములు దుందుబులు మోగించబడినవి. ఋత్వికులు వేదమంత్రములను ఉచ్చరించిరి. వందిమాగదులు కొంచెం పైకంటారు మాత స్థుతులు చేసి తనను ఆహ్వానించుటకు అంతటి మహోత్సవము జరిగినప్పటికీ రాజు దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి చెప్తున్నారంటే ఇప్పుడు అలాగే మనకి ఎలా అయితే భగవంతుడు వస్తున్నప్పుడు మనకి అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, ఆ విధంగానే చక్కగా మంత్రాలు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా అందరూ పొగుడుతూ ఉంటే అతన్ని ఆ విధంగా ఆహ్వానించారు. సేమ్ సీన్ మనకి ద్వారకలో చూసాము, ఇంతకుముందు చాలా ప్లేసుల్లో మనం చదువున్నాం ఇది. సో ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆయన మీద ఏ మాత్రం ఎఫెక్ట్ పడలేదు. ఒక్కసారి మనందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం నిజంగానే మనం ఇట్లా దిగాము, బయటకు వచ్చాము, బయటకు వచ్చిన వెంటనే ఒక నలుగురు మనుషులు రెడీగా ఉండి మనల్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి తిరుపతిలో తీసుకెళ్ళి డైరెక్ట్గా మన దర్శనానికి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి మనల్ని వదులుతూ ఉంటే మనకి ఫీలింగ్ ఎలా ఉంటుంది మాతాజీ? ప్రైడ్ గా ఉంటది, చాలా ఆనందంగా ఉంటుంది, గొప్పగా కూడా ఉంటుంది మాతాజీ. ప్రైడ్ గా ఉంటది, గర్వంగా. రైట్. ఆటోమేటిక్ ఏమవుతుంది, పక్క వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకుంటూ మనము ఎంతో ఇదిగా గర్వం ఫీల్ అవుతాం, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓ నేను already- నేనైతే గాల్లో తేలినట్టు ఉంటుంది మాతాజీ నిజంగా. Really. Exactly, మాతాజీ. సో ఇక్కడ పృథు మహారాజు యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఇంత జరిగి ఇంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఊరంతా వచ్చి ఇప్పుడు మనము ఇప్పుడు దుబాయ్ ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఎవరివి లేరు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా ఊర్లో అందరూ ఉండేవాళ్ళు, మా బాబాయిలు అందరూ. నేను వస్తున్నాను అంటే
అందరూ వచ్చేసేవాళ్ళు కార్ దగ్గరికి, గొప్ప గొప్ప లగేజ్ తీసి పెట్టేసి లోపలికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నావు అమ్మా, ఏంటమ్మా అది ఇది అని అడిగారు. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు వెళ్తుంటే వస్తే కూడా వచ్చావా అని కూడా అడగట్లేదు అనమాట. అది సో ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఆ స్పెషల్ అట్రాక్షన్ అనేది ఎప్పుడైనా ఉంటుందంటే మనకి తెలియకుండానే మనలో అహంకారం అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ పృథు మహారాజ్ చూడండి, అంత పెద్ద మహోత్సవం లాగా జరుగుతూ ఆయన్ని అంత పొగుడుతూ ఇది చేస్తూ ఉన్నా కూడా ఏ మాత్రం ఆయన మీద ప్రభావం అనేది చూపించలేదు. అది మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది. సో మనకి అట్లాంటి ఒక్కొక్కసారి మనకి స్పెషల్ ట్రీట్మెంట్స్ వస్తూ ఉంటాయి. వెంటనే దాన్ని పొంగిపోకూడదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ అవుతుంది అదేసి అనేసి మనం దాన్ని ఇక్కడ మనం తలకి దాకా దాన్ని రానివ్వకూడదు అనమాట. ఓకే, ఆ ఫీలింగ్ ఆనందం ఉంచుకుందాము, ఉంటుంది ఆటోమేటిక్. ఆనందం రాదు అని నేను చెప్పను, బట్ ఆ ఆనందాన్ని అహంకారం కింద మారకుండా, ఇగో కింద మారకుండా మనము చూసుకోవాలన్నమాట. అది మెయిన్గా ఇక్కడ. సో ప్రభుపాదుల వారు మనకి కింద చెప్తూ ఉన్నారనమాట, ఎప్పుడైతే ఇంత మహోత్సవం జరిగి ఎంత అవుతున్నా కూడా ఆయనకి ఇంచు మాత్రం గర్వం కూడా రాలేదు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మహాపురుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత శక్తి ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా వాళ్ళలో అహంకారం అనేది రానే రాదు అని చెప్తూ ఉన్నారు అనమాట. సో అదే చెప్తుంటారు కదా మనకి, ఎలా అంటే వాళ్ళకి ఎంత మనకి శిక్షాష్టకంలో ఉంటుంది కదా, మనం వృక్షం లాగా ఏమంటారు మాతాజీ శిక్షాష్టకంలో తృణాదపి సునీచేన తరోరివ తరోరపి అమానిన సహిష్ణున మానవేన ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ సరిపోతుంది మనకి. సో అలా అంత ఇదిగా అణుకువగా ఉంటారనమాట. వాళ్ళకి ఎంత మనీ ఉన్నా, ఎంత అందం ఉన్నా, మనకి చెప్తుంటారు కదా, జన్మేశ్వర శ్రుత శ్రీవీర్, ఈ 4 ఉంటే ఏంటంటే భక్తి అనేది చాలా కష్టం అనుకుంటాం. కానీ ఈ మహాపురుషులు అనే వాళ్ళకి ఈ 4 ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ఎటువంటి గర్వం అనేది ఉండదు. సో దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే మనకి చెప్తూ ఉంటారు కదండి, ఏంటిది, అన్నీ ఉన్నది అడిగిమడిగి ఉంటుంది, అన్ని ఉన్న వాళ్ళే అణిగిమణి ఉంటారు, ఏమి లేదు ఏమి లేనిస్తారా ఎగిరెగిరి పడుద్ది. ఎగిరెగిరి పడుతుంది. సేమ్ అట్లాగే ఏంటంటే ప్రభుపాదులు వారు మనకు ఒక example ఏం చెప్తున్నారు అంటే, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి ఎన్నో పళ్ళు ఉన్నాయి అనుకోండి, పూలతోటి పళ్ళతోటి నిండిపోయింది అనుకోండి, అది ఎలాగా పైకి ఉంటుందా కిందకు ఉంటుందా బరువుతోటి? వంగి ఉంటది మాతాజీ, వంగి ఉంటుంది. నిటారుగా పళ్ళు లేని ఉండకుండా, స్ట్రైట్ గా ఉంటది. స్ట్రైట్ గా ఉండకుండా, నిటారుగా ఉండకుండా అణుకువతోటి వంగి ఉంటుంది అనమాట. సో ఈ ఉపమానం చెప్తున్నారనమాట. సో అందుకని అది గుర్తొచ్చి నేను మీకు చెప్పింది మన తెలుగుది. యాక్చువల్గా ఏంటంటే అంతలాగా వాళ్ళు మహాపురుషులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళని ఎంత పొగిడి ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కించిత్తు గర్వం అనేది ఉండదు. ఎప్పుడూ ఆ అణుకువతోనే తరోరపి సహిష్ణున అనేసి అది అదే స్టేజ్లో ఉంటారనమాట వాళ్ళు. అది మనకి ఎక్కడ చెప్తుంది. సో పృథు మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సింది మనకి అదనమాట. మెయిన్గా ఇప్పుడు ఈ 5 శ్లోకాల్లో చూస్తే మనకి నేర్చుకోవాల్సింది అది. పూజిత పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాం పదాన్ ఓకే అక్కడతో ఆపుతాను. పౌరాన్ జానపదాంస్తాన్ స్తాన్ ప్రీత ప్రియవర ప్రదః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకాన్ని తిరుపతి చదవండి, ఇందాక అడిగినట్టున్నారు. ఓకే మాతాజీ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. పూజిత పూజయామాస తత్ర తత్ర మహాశయ యశాః పౌరాన్ జానపదాంస్తాన్ ప్రీత ప్రియవరప్రదః. పురమహాశయుడు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకంగా రాజును ఆహ్వానించిరి. అతడు కూడా వారికి అభీష్ట వరములను నొసగాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నార్మల్ ప్రజలు అందరూ కూడాను చక్కగా రాజుని హృదయపూర్వకంగా ఆహ్వానించారనమాట. సో మనకి పైన చెప్పిన వాటన్నిటితోటి ఆయన ఆహ్వానించారు. అయితే అలా ఆహ్వానించిన వెంటనే ఆయన గర్వపడకపోగా ఇంకా ఏం చేశాడు అంటే, వాళ్ళ యొక్క కోరికలు ఏమున్నాయి, వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నిటినీ కూడాను వాళ్ళకి ఇచ్చున్నాడు అనమాట. అతడు వారి వారి అభీష్ట వరములు అంటే వాళ్ళకి ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి
అందేలాగా చేశాడనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి మెయిన్గా ఏం చెప్తున్నారు అంటే అంతకు ముందున్న రాజ్యానికి ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏర్పరచుకుంటున్న దానికి తేడా ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎప్పుడైతే మనకి రాజు ఒక బాధ్యతాయుతంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు రాజు అందుబాటులో ఉంటాడు మనకి. అదే ఇప్పుడు మనకి ప్రభుత్వం ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, ఎవరిది అని చెప్పాలి అంటే ఎంతో మంది మీదకి వెళ్తుంది. ఒకళ్ళ మీదకి వెళ్తుందా? ఇప్పుడు రాజు తప్పు, ప్రైమ్ మినిస్టర్ తప్పు అని చెప్పగలమా మనము? ఏదన్నా జరిగింది అనుకోండి, ముఖ్యమంత్రి చెప్పలేము. తప్పు, ప్రధానమంత్రి తప్పు అని మనం చెప్పగలమా? ఎంతో మంది ఉంటారు, దాంట్లో ఒక్కళ్ళనని మనం చెప్పలేమన్నమాట. సో అదే కాకుండా ఇప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళి ప్రధానమంత్రిని కలవాలి అంటే కలవగలుగుతామా మనము? కలవలేము. అది చాలా కష్టం అనమాట. కానీ ఆ రోజుల్లో రాజు ఉంటే ఆ రాజుని ఏమంటే ఈజీగా ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉందంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు, రాజుని కలిసి వాళ్ళ బాధ ఏందో చెప్పుకునేవాళ్ళు అనమాట. లేదా రాజు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు అన్ని ఊర్లు కూడా. ఓకే, అన్ని ఊర్లో కది ఈ రోజు ఈ ఊరికి వస్తున్నాడు అంటే ఆ ప్రజలందరూ వస్తారు, కలిసేవాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునేవాళ్ళు, వెంటనే ఆయన దాన్ని సరిచేసేవాడు. ఇప్పుడు మనకేంటి, ఓకే ఏదైనా ఒక మినిస్టర్ వచ్చాడు అంటే మనం చెప్తాం మన ప్రాబ్లము. ఇప్పుడు ఆ మినిస్టర్ వెంటనే దాన్ని సరిచేస్తాడా? నా పై వాళ్ళని అడుగుతానంటాడు, నా పై వాళ్ళని అడుగుతాడు, నా పై వాళ్ళని అడుగుతాడు, అలా అలా ఏంటి అది ఎప్పటికంటే మనకి ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో కూడా తెలియదు అనమాట. అందుకని ఇప్పుడు ఈ నామమాత్ర ప్రజాస్వామ్యం కన్నా కూడాను అది బెస్ట్ అనేది మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే రాజు మనకి అందుబాటులో ఉండేవాడు అనేసి, మెయిన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనకి చెప్పుకునేవాడు, ఆయన డైరెక్ట్గా సాల్వ్ చేసేవాడు అనమాట. ఇప్పుడు ఆయన ఆర్డర్ వేసాడు అనుకోండి, వెంటనే వాళ్ళు వెళ్ళి చేయాల్సిందే కదా ఆ పని, మిగతా వాళ్ళు ఆ పని వెంటనే పూర్తి చేసేవాళ్ళు అనమాట. సో అది తేడా అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఒక రాజు అనేది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి అనేసి. ఇప్పుడు మనకి గురువు గారైనా, ఇప్పుడు మనకి గురువు గారు మరి అందుబాటులో ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరు. కానీ మనకు అందుబాటులో ఉన్నట్టే అనిపించాలి. ఎట్లా అనిపిస్తుంది మనకి అది? త్రూ బుక్స్ మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఆయన చెప్పిన ప్రీచింగ్వి కానీ ఆయన పుస్తకాలు కానీ అవే మనకి ఆయనలాగా ఉంటాయన్నమాట. అందుకే మనకి ఏమంటారు మనకి వక్త వాణి సేవ. అనుమతి వక్త మనకి భాగవతాలు రెండు ఉంటాయి కదా. ఒకటి వచ్చేసి మనుషులది డైరెక్ట్, ఇంకోటి భాగవతులు యా, భాగవతం. ఇంకొకటి వచ్చేసి బుక్ భాగవత అన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పిన వాణి ఏవైతే మాటలు ఉన్నాయో అవి, వాళ్ళు రచించిన పుస్తకాలు ఇవి మనకి దగ్గరలో అన్నమాట. వాటిని చూసి మనం చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి మరి మాయాపూర్లో ఉండి జపదాస్వామి గురు మహారాజుని కలవాలంటే అందరికీ అవ్వదు కదా. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అందుబాటులో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ కుదరకపోయినప్పుడు మనం ఇది కూడా మనం తీసుకోవచ్చు అనేది మనకి భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో మనం చదువుకున్నాం అనమాట. దీన్ని స ఏవ మాదీన్యనవద్య చేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహాత్తమః కుర్వన్ శశాసావని మండలం యశః స్ఫీతం నిధాయారురుహే పరం పదం. హరే కృష్ణ హరే మాతాజీ, చాలా హరే మాతాజీ. నిత్యరూపిణి మాతాజీని చదవండి. నెక్స్ట్ శ్లోక చదువు కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ. स एव मादिन्यनवद्य चेष्टितः कर्माणि भूयांसि महन्महत्तमः कुर्वन् शशासवनिमण्डलयशः स्फीतं निधाय रुरुहे परं पदम्. అనువాద భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. పృథువు మహామహితాత్ముడు మహామహిమాత్ముడైనందున ఎల్లరచే పూజింపబడెను. భూమండలమును పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితములకు కర్మలను చేసెను. సదా ఔదార్యవంతుడై ఉండెను. అట్టి గొప్ప సాఫల్యమును బడిసి విశ్వవిఖ్యాతమగు యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణార విందములను బడిసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పృథు మహారాజు యొక్క జీవితాన్ని మొత్తం కూడా చెప్తూ ఉన్నారనమాట. అసలు అతన్ని ఏమని చెప్తున్నారు? మహామహితాత్ముడు. మనకి ఆ మహామహితాత్ముడు అనేది ఎవరికో కానీ వాడరు అనమాట. నార్మల్గా మనకి గ్రేడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా కింద మనకి ప్రపాదులు చెప్తున్నారు, అది చెప్పేటప్పుడు చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏంటంటే అందరి చేత పూజింపబడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు కానీ, బ్రాహ్మణులు కానీ, ఈ వైష్ణవులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకు అంటే ఆయన అంత
అంతగా అందరికీ అందుబాటులో ఉండేవాడు. ప్లస్ ఎవరికి ఏం కావాలో చూసి చేసేవాడు. అందరికీ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడనమాట. సో అందువలన నెక్స్ట్ ఏంటంటే భూమండలాన్ని కూడా ఎంతో చక్కగా పరిపాలించాడనమాట. ఎన్నో పనులు చేశారు. మహమాన్విత పనులు అంటే ఏమేం చేస్తున్నాడు ఆల్రెడీ మనం చూసాం. కొన్ని పనులు ఏం చేస్తున్నారు, ఆయన చేసిన పనులేంటి? ఎవరు చేయని పని. వర్షం తెప్పించారు మాతాజీ, మళ్ళీ భూమిని సమానంగా చేశారు పృథు మహారాజు. Yes. సో ఇవన్నీ చేశారు. చదునుగా చేశారు మాతాజీ. ఎస్, భూమండలాన్ని అంతా చదునుగా చేయడము, ఆ రాజ్యాన్ని చక్కగా ఏ విధంగా అంటే మిగతా వాళ్ళకి ఉదాహరణ రూపంలో ఉండేలాగా అన్నమాట, అందరికీ తెలిసేలాగా చేయడము, అవన్నీ కూడా ఆయన చేసిన పనులన్నీ కూడా మహిమాన్వితాలు అనమాట. అవి ఇంకొకళ్ళు ఎవరు కూడా చేయలేని విధంగా కూడా ఆయన ఆ కర్మలన్నింటినీ కూడా చేసి చూపించాడు అనమాట. ఇంకా ఔదార్యవంతుడు, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా అందుబాటులో ఉండేవాడు, వెంటనే దాన్ని చేకూర్చేవాడు అనమాట. అట్టి గొప్ప సాఫల్యం బడిసి అంత మంచి పనులన్నీ చేసి ఆయన ఎంత యశస్సు అంటే మొత్తం విశ్వం అంతా కూడా ఆయన గురించి పొగిడేలాగా చేసుకున్నాడు అనమాట. అలా చేసుకొని చివరికి ఏంటంటే భగవంతుడి యొక్క పాదాలను పొందాడు అని చెప్పేసి. సో మొత్తానికి ఈ మొత్తానికి సంక్షిప్తంగా అనమాట అయిపోయింది. ఇంకా ఆయన ఇప్పుడు మొత్తం కట్టే కొట్టే తెచ్చేలో స్టోరీ చెప్పామనుకోండి, ఇప్పుడు ఈ చవితి పృథు మహారాజు గురించి తెలిసిందా లేదా మనకి? ఓ ఏమైంది, చివరికి ఎండింగ్ కూడా అయిపోయిందనమాట. ఒక సినిమా స్టోరీని 4 పదాల్లో చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు అంటే పృథు మహారాజ్ది ఒక్క శ్లోకంలో ఫినిష్ చేశారనమాట. ఆయన ఎంత గొప్పవాడు చెప్పారు, ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పారు, ఏ విధంగా పరిపాలించాడు చెప్పారనమాట. సో ఇప్పుడు దానికి ప్రపాదుల వారు మనకి రాస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఆయన మహామహితాత్ముడు అనే దానికి సెకండ్ పారాగ్రాఫ్లో పెట్టారు, బట్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆయన ఎంత ఔదార్యవంతుడు, ఎంత పనులు చేశాడు అని చెప్పడానికి, ప్రజల్ని పాలించేటప్పుడు ఒక రాజుగా ఆయనకి 2 కర్తవ్యాలు, చాలా పనులు ఉంటాయి, బట్ వాటిలో మెయిన్గా 2 కర్తవ్యాలు అనమాట. వాటిలో అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసి యజ్ఞాలు చేయాలి. ఓకే, సో మనకి వీణ ఉన్నాడు అంటే యజ్ఞాలు చేయనీలేదు ఏమీ కూడాను, మొత్తాన్ని కూడాను దాన్ని ఆఫ్ చేశాడనమాట. అలాంటి వాళ్ళలో చూసుకుంటే ఇక్కడ ఈయన గొప్ప అనమాట. సో అలాగా యజ్ఞాలు చేయించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ముఖ్యమైన పని ఏంటి అంటే, అందరూ కూడా వాళ్ళందరి యొక్క ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి తీర్చేసి వాళ్ళందరినీ వర్ణాశ్రమ ధర్మంలో నిర్వర్తించేలాగా చేయడం అనమాట. ఈ 2 మెయిన్ కర్తవ్యాలు. సో మనం ఇప్పుడు నిజంగా చూస్తున్నామంటే, ఎవరైనా సరే నిజంగా వర్ణాశ్రమ ధర్మం ఫాలో అవుతున్నామా మనము? ఇప్పుడు మనం లేదు మాకు, ఇప్పుడు లేదు ఎవరు లేదు. అవ్వట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ శూద్రుల కిందే లెక్క. బట్ ఏదైనా వీళ్ళు ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు అంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ఏమంటారు మనకి రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ కిందే. బట్ వీళ్ళు ఎవరు కూడా ఏమీ ఆ పనులు చేయట్లేదు అనమాట. సో అందుకని ఈ 2 కర్తవ్యాలు అనేది కంపల్సరీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒక యజ్ఞం అంటే ఇప్పుడు ఏదో కొంచెం మనకి నరేంద్ర మోడీ వచ్చి కొంచెం ఏవో కొంచెం మంచిగా జరుగుతున్నాయి, కానీ లేకపోతే ఇంతకు ముందు చూసాము అంటే ఎవరు కూడా యజ్ఞాలు చేయడాలు ఇలాంటివన్నీ కూడా పెద్దగా ఎక్కువగా జరగట్లేదు అనమాట. సో అందుకని ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. అందుకని ఆయన ఔదార్యవంతుడు, రాజ్య పరిపాలన ఎంతో బాగా చేశాడు అనడానికి ఈ రెండు కూడా ఆయన కర్తవ్యాలు నిర్వర్తించాడు కాబట్టి ఆయనకి ఆ విధంగా మహామహోత్తముడు అని పేరు వచ్చిందనమాట. సో మహాపురుషులు అనేవాళ్ళు రకరకాలు ఉంటారు. దాంట్లో ఎలాగా అంటే కొంతమంది శ్రేష్ఠతర, కొంతమంది శ్రేష్ఠతమ అని ఉంటారు, మహాపురుషులు అంటారు, ఇంతేగాని శ్రేష్ఠోత్తమ అంటారు. ఇంత మించి ఇంకో పదం అనేది ఉండదు. కానీ ఇక్కడ అందరినీ మించి అనమాట, వీళ్ళందరినీ మించి కూడా మహామహోత్తమ అనే పేరు ఇతనికి ఇచ్చారనమాట. ఎందుకు అంటే ఒక క్షత్రియుడిగా ఉన్నాడు, ప్లస్ ఉండి కూడా బ్రాహ్మణుని, వైశ్యుల్ని, శూద్రుల్ని ఏ విధంగా చూసుకోవాలో, ఎవరెవరిని ఏ విధంగా చేయాలో, ఇప్పుడు మీకు ఈ చాప్టర్లోనే లాస్ట్లో ఆయన బ్రాహ్మణులకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, వైష్ణవుల్ని ఏ విధంగా చూసుకోవాలి, నార్మల్ ప్రజలకి ఏం డ్యూటీ ఇవ్వాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళకి చెప్పినప్పుడు వింటే మనకి ఇంతగా చెప్తే ఇంకెవరు ఎన్నుకుని ఉంటారు. ఒక రాజు ఇట్లా చెప్తే ఆటోమేటిక్గా అందరూ పాటిస్తారు కదా. మీరు ఏకాదశి స్టోరీ ఏదైనా ఒకటి గుర్తుందా మీకు? నాకు స్టోరీ ఏ ఏకాదశి స్టోరీయో నాకు గుర్తులేదు అది. ఒక అల్లుడు వస్తాడు, ఆయనకి ఏకాదశి ఏంటో తెలియదు, కానీ ఆ ఊరంతా కూడాను కంపల్సరీ ఆ రోజు వంట అనేది ఉండదు. గ్యాస్ బంద్ చేయడం, అందరూ కూర్చోవడం,
అందరూ కంపల్సరీ ఏకాదశి ఫాలో అవ్వాల్సిందే. ఇతనికి ఏంటంటే పాపం ఉండలేకపోతాడు. ఉండలేక బలవంతంగా ఉండి ఉండి ఏమవుతుంది, రాత్రికి ఆయన చనిపోతాడు. ఏకాదశి వ్రతం చేస్తూ చనిపోతాడు కాబట్టి ఆయన ఇంకో లోకం వెళ్తాడు. అదొక పెద్ద స్టోరీ. బట్ ఏ ఏకాదశిదో నాకు గుర్తులేదు, సారీ. సో ఈ విధంగా ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని ప్రాపర్గా నిర్వర్తిస్తామో అప్పుడు చివరికి మనం భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అని చెప్పడానికి పృథు మహారాజ్ ఎగ్జాంపుల్ బెస్ట్ది ఇక్కడ అన్నమాట. సో అదే మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు, మన యొక్క స్వధర్మం ఏముంటుందో దాన్ని మనము చక్కగా నిర్వర్తిస్తే గనక మనకి చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి. ఆ పరమపదము అంటే ఏంటంటే వైకుంఠ లోకము, దాన్ని భక్తి యోగంతో, ఎందుకంటే భక్తి యోగం చేస్తున్నప్పుడే మనం సరైన పని చేస్తున్నట్టు, మన యొక్క స్వధర్మం అనేది ప్రాపర్గా చేస్తున్నట్టు అని చెప్పేసి. అయితే ఇందులో మన ప్రపాదుల వారు ఎప్పుడు యాడ్ చేస్తుంటారు కదా, నిరాకార బ్రహ్మలు, వాళ్ళు కూడా పరమపదం అంటారు. అది ఏంటిది పరమపదం అనేది? అది వైకుంఠం కాదు. ఎందుకంటే వాళ్ళు వైకుంఠం వెళ్ళలేరు. వాళ్ళు వైకుంఠానికి అనేది వాళ్ళు పూర్తిగా వెళ్ళలేరు. ఎందుకు అంటే వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ ఎక్కడ దాకా ఉంటుంది. మనకి చూడండి, ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాలి అంటే నాకు యుఎస్ వీసా ఉంటేనే నేను ఎలో అవ్వగలుగుతాను. అలాగే ఇప్పుడు నిరాకార బ్రహ్మం చేసే వాళ్ళకి ఆ వైకుంఠం దాకా వాళ్ళు వెళ్ళలేరు. మధ్యలో వాళ్ళకి ఆ వీసా అనేది లేదనమాట, ఆగిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికే వస్తూ ఉంటారు అని చెప్పేసి అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అది వాళ్ళకి అక్కడికి వెళ్ళినా కూడా అది ఏంటంటే ఆ నిరాకార బ్రహ్మజ్యోతి అనేది మేబీ మనకి సత్యలోకానికి వెళ్ళినా, ఏ లోకాలకి వెళ్ళినా కూడా మనకి క్షీణే పుణ్యం మత్యలోకం, మనకి ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ మనం వెనక్కి కిందకి ఏమంటారు, మనకి ఈ భౌతిక ప్రపంచంలోకి మనం రావాల్సిందేనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళది కరెక్ట్ కాదు పరమపదం అనేది. ఇక్కడ చెప్పిన పరమపదం ఏంటంటే భగవంతుడి యొక్క చరణార విందాలు, అంటే వైకుంఠం చేరాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అనేది ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఓకే, సో మనం కూడా మన యొక్క కర్తవ్యం మనం చేసుకుంటూ మనకి 2 రకాల డ్యూటీలు ఉంటాయి. మనకి స్వధర్మం ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనం భగవంతుడి యొక్క పని ఉంటుంది. ఈ 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనము భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. లేకపోతే మనం ఇలాగే పుణ్యం పాపం చేసుకుంటూ మనం చక్రంలాగా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ మనం వస్తూ పోతూ ఉంటాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సూత ఉవాచ వస్తుంది మనకి. ఇక్కడ దాకా మనకి ఎవరు చెప్పారు? మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉన్నాడు. సో ఇదంతా కూడా సూతుడు కూడా మిగతా వాళ్ళకి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ సూత గోస్వామి ఏం చెప్తున్నారో విందాం మనం. టైం ఉందా మాతాజీ? ఓకే, నో ప్రాబ్లం మాతాజీ, ఇక్కడితో ట్యాప్ వేస్తాను. మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి. రేపటి నుంచి 8వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, డౌట్ ఏం లేదు కానీ మీరు ఇప్పుడు పరమపదం గురించి చెప్పి ఉండకపోతే ఆ పరమపదం మీనింగ్ వాళ్ళు అది చెప్పారు, పరమపదం వీళ్ళు అది చెప్పారు, దీనికి Yes. దానికి తేడా ఏంటి అని డౌట్ వస్తుంది మాతాజీ. ఇది క్లియర్ గా చెప్పారు కాబట్టి ఇక్కడ మాకు అర్థమవుతుంది మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. ప్రపాదులు వారు చెప్పిందే నేను చెప్పాను మాతాజీ, అంతే. అయినా కూడా మాతాజీ మీకు చెప్పడంలో కూడా ఉంటది కదా హరే కృష్ణ. యా మాతాజీ, ఎందుకంటే మనకి పరమపదం అంటే అదే హైయెస్ట్. మనం చిన్నప్పుడు మనము ఆ పాములాట ఆడుకునేవాళ్ళం, నిచ్చిన పాములాట ఆడుకునేవాళ్ళం. ఆడుకునే పరమపదం అంటే ఓ వైకుంఠం వెళ్ళినట్టే అనుకుంటున్నాం, కానీ ఏ పద్ధతిలో వెళ్తున్నాము ఎవరికి వాళ్ళకే పరమపదం అనేది ఉంటుంది. బట్ మనం వెళ్ళే పరమపదం ఏంటిది, మనకి నిరాకారవాదులు వెళ్ళే పరమపదం ఏంటిది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అదే అంటున్నా మాతాజీ, ఈ రెండింటికి క్లియర్ గా చెప్పారు కాబట్టి క్లియర్ ఉంటుంది. ఇప్పుడు మేము ఎవరైనా అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడానికి ఉండాలి కదా మాతాజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. దామోదర్ రికార్డింగ్ ఆపేస్తావా? ఓకే మాటది. సో ఈరోజు మనం పెద్దగా ఎక్కువ నేర్చుకుంది ఏమీ లేదు. మెయిన్ పాయింట్స్ వచ్చేసి పృథు మహారాజును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మెయిన్గా ఏ విధంగా మనకి ఏమిటంటే ఒక్కొక్కసారి మనల్ని పొగుడుతూ ఉంటారు, మనకి ఎంతో అవుతుంటాయి, కానీ ఏ రోజు కూడా మనకి మంచి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎటువంటి సిచ్యుయేషన్లు వచ్చినా కూడా మనలో అహంకారము గర్వం అనేది రాకుండా చూసుకోవాలి అనేది ఒకటి. రెండోది, ఒక రాజుగా ఇప్పుడు ఆయన రాజుగా ఆయన కర్తవ్యం ఆయన ఎంత బాగా నిర్వర్తించాడో మనం ఒక భక్తులుగా లేదా ఒక భార్యగా ఒక కూతురిగా మన బాధ్యతలు ఏంటి అనేది కూడా మనం ప్రాపర్గా చేయాలి. బట్ చేస్తూ మనం మధ్యలో భగవంతుడిని మాత్రం
పెట్టాలి. అది మర్చిపోకూడదు. అప్పుడు మాత్రమే మనం పరమపదం చేరగలుగుతాం, భగవంతుడిని చేరగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఓకే మాతాజీ. దామోదరి రికార్డింగ్ ఆపుతావా? ఈ పాప ఎక్కడికి వెళ్ళిందో.